దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనేరి గనుక ఆయన అక్కడ 2 దినములుండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మ సంబంధమైన సోదరి సోదరులు, తల్లిదండ్రులకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి మీరు రెడీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. విత్తనాలు విత్తడానికి ముందుగా పొలాన్ని సిద్ధపరచుకోవాలి. అలాగే మన జీవితాన్ని కూడా వ్యక్తిగతంగా సిద్ధపరచుకోవాలి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానని ప్రభువు చెప్పాడు. ఒక వంకర టింకర బ్రతుకు కాదు, కానీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా, యథార్థంగా, ఇంటిగ్రిటీతో కూడుకున్న ఒక జీవితం ఉన్నట్లయితే దైవస్వరాన్ని వినే అవకాశం చక్కగా ఉంది. సరే, నువ్వు ఎలాగున్నా పర్లేదు, నేను నీతో మాట్లాడతానని కాదు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడతాను. చక్కని జీవితం జీవించడానికి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు వాక్యం ద్వారా దేవుని స్వరం వింటాం, వాక్యాన్ని మనం వినగలం, దైవ వాక్యాన్ని మనం వినగలం. కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని దయచేసి మీరు ప్రార్థించండి. శాంతి టీవీలో వేరువేరు కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. వేరువేరు దైవజనులు ప్రసంగిస్తున్నారు. ఎవరు ప్రసంగించినా కానీ ఆ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దాని విమర్శనాత్మక ధోరణిలో చూడకుండా, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చెప్పినట్టుగా, అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, మేము మీకు వాక్యం బోధించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని మీరు భావించారు. అటువంటి యాటిట్యూడ్ మనకు కావాలి. వాళ్ళు ఎవరో చెప్తుంటారండి, పాస్టర్లు చెప్తుంటారు, వాళ్ళకి ఏం పనులు ఏమున్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్రోగ్రాములు చేస్తున్నారు అనే చీప్గా ఆలోచించడం మానేయాలి. దేవుని బిడ్డలు చాలా ఎంత లూజ్ టాక్ చేస్తారంటే, దాని గురించి బైబిల్లో కాని మాట అని రాయబడింది. కాని మాటలు రానియకూడదు మన నోట్లో. కాని మాటను బట్టి కనానులో ప్రవేశించలేకపోయినట్టు మోషే గురించి మనకు కథనం తెలుసు. కాని మాటలు వద్దు. వ్యర్థమైన మాటలు అనగా వేస్ట్ మాటలు, ఒట్టి మాటలు లేమిడికి కారణమంట. వేస్ట్ సామెతలు గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన విషయం, ఇటువంటి ఒట్టి మాటల వలన దారిద్ర్యం వస్తుంది, నెగిటివ్ మాటల వలన దారిద్ర్యం వస్తుంది. కాబట్టి మనం ఆత్మ సంబంధంగా మాట్లాడి, నేను విశ్వసించితిని గనుక మాట్లాడి తిన్నాను పౌలు. కాబట్టి బై ఫెయిత్ లెట్స్ స్పీక్. మరి కార్యక్రమం చేస్తున్నారు, చేయనివ్వండి. ఎవరో ఒకరు చూస్తారు, చూడనివ్వండి. ఈ కార్యక్రమాలు టెలికాస్ట్ సందేశం ఇస్తున్నారు, కానీ నేను చూడలేని పరిస్థితి. నేను ఆ సందర్భంలో చూస్తుంటాను, అంతవరకే. రెగ్యులర్గా నేను చూడలేను. చూసేవారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇందులో మంచి మంచి ప్రసంగికులు ఉన్నారు. ఆ మాటలు వినండి. ఎవరి ద్వారా మీరు దీవించబడతారో చెప్పలేము, ఏ మాట ద్వారా మీరు దీవించబడతారో చెప్పలేము. దేవుని మాటలు ప్రశస్తమైనవి. కాబట్టి విశాలమైన దృక్పథంతో, విశ్వాసంతో దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం. ప్రసంగికుడిని చూడొద్దు, కానీ ప్రసంగాన్ని చూడండి. సందేశకుడిని చూడొద్దు, సందేశాన్నే చూడండి. స్పీకర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈయన పెద్ద కుర్రోడలేండి, అనుభవం లేనోడండి, లేకపోతే థియాలజీ తెలియనోడండి అనే ధోరణిలో మనం ఎవరి ద్వారానైనా దేవుడు మాట్లాడతాడు. గాడిద ద్వారా ఒక ప్రవక్తతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుని సేవకులు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుని బిడ్డలకి ఎంటర్టైన్మెంట్ నేచర్ ఎక్కువైపోయింది. మ్యూజికల్ ఛానల్స్లోకి వెళ్ళిపోతున్నారు, కానీ స్పిరిచువల్ ఛానల్ వైపు ఎవరు మొగ్గు చూపించడం లేదు. ఎంతసేపటికే అవి ఇవి టైంపాస్ కార్యక్రమాలు, కొన్ని ఏమాత్రం పద్ధతి లేని విచ్చలవిడితనం కనిపించేటువంటి కార్యక్రమాల మీద ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన ఈ మాటల ద్వారా నన్ను రక్షించిన మాటలు కలిగినటువంటి ఒక ఆత్మ సంబంధమైన ఛానల్లో కార్యక్రమాలు చూస్తాం అనేటువంటి ధోరణి లేదు. నేను అప్పుడప్పుడు ఒకరిద్దరు విశ్వాసుల ఇళ్ళకి వెళ్తాను. విశ్వాసుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు టీవీ పెట్టండి అంటుంటాను. నేను టీవీ పెట్టండి ఏదైనా కార్యక్రమం చూస్తాం, కొద్దిసేపు చూస్తాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు గాడ్ ఛానల్ పెట్టమంటాను, పెట్టండి.
అన్న దేవుని మాటలు విందాం, కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకుందాం. ఏదైనా మన ఛానల్ శాంతి టీవీ పెట్టండి, వినండి. ఈ ఛానల్ వినండి. మీకు ఒక ఇంగ్లీష్ రాకపోతే నష్టం లేదు, తెలుగు ఛానల్ ఉంది కదా, అందుబాటులో ఉంది కదా. టైం వేస్ట్ చేసుకోకుండా ఆత్మ సంబంధమైన వింటూ మనం ముందుకు సాగుదాం. గత ఎపిసోడ్లో మనం 4 వేడుకోళ్ళ గురించి మనం ఆలోచించాం. జీవజలం కోసం వేడుకున్న స్త్రీ గురించి, ఆహారం కోసం వేడుకున్నటువంటి శిష్యుల గురించి, సహవాసం కోసం వేడుకున్నటువంటి సమరయుల గురించి, అంతేకాకుండా స్వస్థత కోసం వేడుకున్నటువంటి ఒక తండ్రి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 40. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. దేవునికి స్తోత్రం. 40వ వచనాన్ని నేను చదువుతున్నాను. Then they begged Jesus to stay with them, so he stayed there for 2 days. 41వ వచనం కూడా చదువుతాను. Resulting in many more coming to faith in him because of his message. ఆయన మాటను బట్టి అనేకులు విశ్వసించారు. వాడుక భాషలో కూడా మనం గమనించినట్లయితే ఈజీ వర్షన్ బైబిల్లో, తెలుగు బైబిల్లో, పవిత్ర గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనం మన మూలవాక్యం. అందువల్ల ఆ సమరయ ప్రజలు ఆయన యొద్దకు వెళ్ళి తమతో ఉండుమని వేడుకొన్నారు. ఆయన వాళ్ళతో 2 రోజులు ఉన్నాడు. దేవుని స్తోత్రం. గమనించాల్సిన విషయం, మన టైటిల్ కాస్త డిఫరెంట్గా ఉంది. సమరయలో వసంతం. ఇదేంటిది? వసంతం ఏంటి? సమరయ ఏంటి? సమరయలో సుకారు అనే ఊర్లో సుఖాంతంగా ముగిసినటువంటి యేసు పరిచర్య, విజయవంతమైనటువంటి యేసు పరిచర్య, సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఇన్ సమరయ, సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఇన్ సైకర్, షకెము లేకపోతే సుకారు అనబడినట్టు ఊర్లో జరిగినటువంటి పరిచర్య. యేసు పరిచర్య ఎక్కడైనా కానీ విజయవంతమైంది. పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుని చేత నిజంగా పంపబడి ఉంటే వాడి మినిస్ట్రీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. తనంతట తాను అనుకొని వెళ్ళినవాడు, తనను తాను పంపించుకున్నవాడు చేసే మినిస్ట్రీ ఫలభరితంగా ఉండదు. పంపబడిన వాని పరిచర్య, దేవుని చేత పంపబడిన వాని పరిచర్య. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని చేత పంపబడిన యోహాను యొక్క పరిచర్య చూసాం. ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుని చేత పంపబడిన యేసు యొక్క పరిచర్య, సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. యేసు చేత పంపబడిన శిష్యుల యొక్క పరిచర్య, సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. సక్సెస్ఫుల్ మినిస్ట్రీకి సీక్రెట్ ఏంటంటే బీయింగ్ సెంట్ బై గాడ్. బీయింగ్ సెంట్ బై గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. డబ్బు కాదు. డబ్బుగానుంటే పెద్ద సేవ చేస్తామండి, అద్భుతమైన సేవ చేస్తామండి అని అనుకుంటారేమో. ఒకవేళ డబ్బుతో కానీ సేవ చేసే పనైతేనా, ప్రపంచంలో అందరికన్నా బిల్ గేట్స్ అద్భుతమైన సేవ చేయాలి, కానీ ఆయన సేవలో లేడుగా. డబ్బు ద్వారా సేవ చేయలేము, కానీ డబ్బు ఉన్నోళ్ళు సేవ చేస్తున్నారు కొద్దిమంది. డబ్బు ఉన్నప్పటికీ కూడా సేవ చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సేవ చేయాలని ఆశ ఉంది, సేవ చేస్తున్నప్పటికీ డబ్బు లేని వాళ్ళు అనేకులు ఉన్నారు. పేదవాళ్ళుగా ఎంచబడుతున్నట్టు సేవకులు. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు, కానీ సమరయలో వసంతం. సమరయలో ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఇన్ సమరయ డ్యూరింగ్ ద స్టే ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆర్ 2 days. 2 రోజులు యేసు ఉండడం వల్ల ఏం జరిగింది? అక్కడ విషాదం, లేకపోతే అక్కడ దుఃఖము, వేదన. సమరయ గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పింటాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం ప్రకారం ఎఫ్రాయిము ప్రాంతమును గురించి, అది తాగుబోతుల ప్రాంతం. మోయాబీలు గర్విష్ఠులు. మోయాబీల గురించి చెప్పండి విషయం. ఎఫ్రాయిములు తాగుబోతోళ్ళు. తాగుబోతోళ్ళు అంటే మరి ఆలోచన చూడండి. నినివే పట్టణం మీదకి దేవుడు ఉగ్రత రప్పించాడు. నినివే పట్టణస్థుల పాపం ఏంటి? నహూము గ్రంథంలో చదివితే, నహూము గ్రంథము, యోనా గ్రంథము ఇవన్నీ
ఒకే నినివేకి సంబంధించిన ప్రవచనాలు. నహూము ఏం చెప్పాడంటే తాగుబోతులు. చూడండి, తాగుబోతులు ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఉన్నారు. కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఈ తాగుబోతులకి ఘన చరిత్ర ఉంది, సుదీర్ఘ చరిత్ర ఉంది. అనగా ఎఫ్రాయిములు తాగుబోతు, నినివే వాళ్ళు తాగుబోతులు, లేకపోతే అనగా అషూరీలు తాగుబోతులు. అషూరీలైన ఎఫ్రాయిములైన, అషూరీలు అంటే అన్ని జనులు, ఎఫ్రాయిమీలు అంటే అన్ని జనులు కాదు, వాళ్ళు ఆత్మీయులు. అనగా యోసేపు నుంచి వచ్చిన వాళ్ళు, యాకోబు యొక్క పుత్రులు వాళ్ళు. యాకోబు యొక్క మనవుడు ఎఫ్రాయిము, ఇంకో మనవుడు మనషే, మనషే ఎఫ్రాయిము. అనగా ఎఫ్రాయిము గోత్రం స్పిరిచువల్ గోత్రంగా ఉండాల్సిన గోత్రం. యాకోబు స్పిరిచువల్, దట్స్ ఓకే. జోసెఫ్ స్పిరిచువల్, ఎవరు కాదనలేరు. కానీ ఎఫ్రాయిముల పరిస్థితి చూడండి, వాళ్ళు తాగుబోతులు అయిపోయారు. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డల్లో చాలామంది తాగుబోతులుగా ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో ప్రాముఖ్యంగా తాగుబోతులు ఎక్కువైపోయారు. ఒక కుటుంబంలో తండ్రి తాగుబోతు, కుమారుడు తాగుబోతు, సంపాదించుకుంటున్నారు కానీ సరిపోవడం లేదు. వారి జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. తాగుబోతుతనం, మద్యపానం అనేది మనకు ఆశీర్వాదకరం కాదు, అది శాపమే. దానిలోంచి మనం బయటపడాలి. మద్యముతో మత్తులై ఉండకూడదు అని దేవుని వాక్యంలో రాయబడింది. మద్యము సేవించేటువంటి ఫార్మాలిటీగా నేను అకేషనల్గా అప్పుడప్పుడేనండి అని సమర్థించుకునేటువంటి సోదరులారా, ఈ కొద్ది మద్యం కూడా నేను దేవుని రాజ్యంలో, మహిమ రాజ్యంలో ప్రవేశించలేకుండా, తాగుబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నీ దేహాన్ని చెరుపు చేసేదాన్ని దూరం చేసుకో, దేవుని వాక్యంలో అదే ఉంది. మద్యము నీ దేహాన్ని చెరుపు చేస్తుంది, నీ బాడీని డ్యామేజ్ చేస్తుంది, నీ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. నీ దేహము దేవుని ఆలయము, ఎందుకు తాగుతావు? తాగొద్దు. దానికి బదులుగా ఏదైనా మంచి ఆహార పదార్థాలు, మంచి ఫ్రూట్స్ తినండి, మంచి వెజిటబుల్స్ తినండి. ఇవి తినకుండా మద్యం తాగినోడు ఊరకుండడు, తాగుబోతు తిరుగుబోతుగాను, తాగుబోతు తిట్టుబోతుగాను ఇలా మారతాడు. వచ్చి భార్యను కొట్టడం, బిడ్డలను కొట్టడం, వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం. ఒకడు తాగుబోతాడు, తాగి వచ్చి పక్కింటి వాళ్ళతో గొడవపోయాడు, ఇంట్లో భార్యనే వాళ్ళందరినీ చితక బాధేవాడు. పక్కింటి వాళ్ళు 1-2 రోజులు చూశారు, 3వ రోజు చితక బాధేశారు. ఎందుకు చెప్తున్నానంటే, మన ఇంట్లో చెల్లుబాటు అయినట్టుగా బయట అంతా చెల్లుబాటు కాదు. మన ఇంట్లో రౌడీలాగా ఉండొచ్చేమో, బయట పోతే బయట ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి మద్యపానానికి మన క్రైస్తవ కుటుంబాలు దూరంగా ఉండాలి. ప్రతి కుటుంబం కూడా మద్యపానానికి దూరంగా ఉండాలి. అది దేహాన్ని చురుపు చేస్తుంది. ఇది దేహము నీకు అనుగ్రహించబడినటువంటి దానము, ఇట్స్ ఎ గిఫ్ట్. నా దేహము దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక వరం, ఒక బహుమానం. అది ఈ గిఫ్ట్ నేను జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది డ్యామేజ్ అయిందంటే ఆయన లెక్క అడుగుతాడు. కాబట్టి నీ దేహాన్ని గురించి లెక్క అడిగేటువంటి, ఏం ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకున్నావు, లివర్ ఎందుకు డ్యామేజ్ చేసుకున్నావు అని అడిగితే ఏం చెప్తావు? సిగ్గుపడి తల ఉంచుకోవాల్సిన పరిస్థితిలోకి తెచ్చుకుంటాం. దయచేసి జాగ్రత్తగా ఆలోచిద్దాం. తాగుబోతుల ప్రాంతానికి, సమరయ ప్రాంతానికి యేసు వచ్చాడు. సమరయలో వసంతం వచ్చింది. సమరయలో కలిగిన ఉజ్జీవం, సమరయలో కలిగిన ఆత్మీయ వసంతం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సమరయలో భౌతికమైన వసంతం గురించి కాదు మనం మాట్లాడుకోవాలి. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వస్తుంది. కోతకాలం 4 నెలల తర్వాత, అనగా వసంతకాలం ఇంచుమించు స్ప్రింగ్ టైం వాళ్ళకు ఇంకో 4 నెలల తర్వాత వస్తుంది. కానీ యేసు వచ్చినప్పుడు వసంతం వచ్చింది. యేసు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క సాన్నిధ్యం, దైవ సాన్నిధ్యం అక్కడ ఉంటుంది. వసంతకాలంలో కోయిలలు ప్రవేశిస్తాయి, కోయిలలు గానం చేస్తాయి. ఆ గానాన్ని కవులు ఎంతగానో చక్కగా పొగుడుతుంటారు, వాటి గురించి పాడుతుంటారు. అనగా యేసు ఉన్న చోట వాక్య కోయిలలు కోస్తాయి, మధురమైన సంగీతం వినిపిస్తుంది, జీవితం మధురంగా మారుతుంది. భక్తుడు అందుకనే పాడాడు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు. మన జీవితంలో తుఫానులన్నీ సమసిపోవాలంటే, అవి సంగీతాలుగా మారాలంటే, అరుపులు, కేకలు, కర్ణ కఠోరమైనటువంటి విషయాలు, సంగతులు, అవి మధురమైన సంగీతంగా మారాలి అంటే యేసు కావాలి. సమరయలో వసంతం, ద స్ప్రింగ్ ఇన్ సామరియా. అనగా యేసును బట్టి వసంతం వచ్చింది. వసంతం తెచ్చిన వసంతుడు అనుకోవచ్చు ఆయన గురించి. వసంతం తీసుకొచ్చాడు.
వసంతం అంటే కొత్త నిరీక్షణ కలిగినటువంటి, ఒక కొత్త చిగురుతో కూడుకున్నటువంటి ఒక న్యూనెస్, ఒక న్యూ బర్త్, లేకపోతే ఒక న్యూ క్రియేషన్కి, లేకపోతే రిఫ్రెష్మెంట్కి, న్యూ లైఫ్కి గుర్తు. గత దినాల్లో మన క్రైస్తవ సంఘం లెంట్ డేస్ అని ఆచరించారు. లెంట్ అనేటువంటి లాటిన్ మాట యొక్క అర్థం వసంతం అని అర్థం. అదేంటది? లెంట్ డేస్కి వసంతానికి సంబంధం ఏంటి? 40 రోజులు వసంతకాలమా? వసంతకాలం లేకపోతే రకరకాల కాలాల గురించి చెప్పినట్టు ఆ కాలాల గురించి కాదు. వసంతకాలం అంటున్నప్పుడు అలా చిగురు వేసేటువంటి అనుభవం, ప్రార్థనా వాక్యం ద్వారా దేవుని బిడ్డలకు ఉండాలి, రిన్యూ చేసుకుంటారనే ఉద్దేశంతో 16వ శతాబ్దంలో జెస్యూట్స్ అనేటువంటి రోమన్ క్యాథలిక్కి సంబంధించినటువంటి ప్రీస్టులు వాళ్ళు ఆరంభించినటువంటి ఉద్యమం లెంట్స్. సరే, ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. అది చేయాలా చేయకూడదా అనే వాదాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. అంటే ఆ మాట ఎందుకు చెప్పానంటే, లెంట్ గురించి ఎందుకు చెప్పాలి? వసంతం అనేటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి. సమరయలో వసంతం, మన జీవితంలో వసంతం, నీ నా జీవితంలో వసంతం అనగా మారాపోయి మధురమైనటువంటి అనుభవం ఏర్పడడం, చేదైన అనుభవం పోయి మధురమైన అనుభవం కలగడం. దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు కలిగింది ఈ వసంతం? వసంతం ఎలా వచ్చింది? ఆత్మ సంబంధమైన వసంతం ఎలా వచ్చింది అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము యోహాను సువార్త 29వ వచనం, 4:29, జాన్ 4:29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. దేవుని స్తోత్రం. ఈయన క్రీస్తు కాడా? నేను చేసినవి మీలో చాలామందికి తెలియదు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దే డోంట్ నో వాట్ ఐ డిడ్ సో ఫార్. నా భర్తల గురించో, లేదా నా వ్యక్తిగతమైన జీవితం గురించి, నా పర్సనల్ గురించి, నా పాప జీవితం గురించి, నా రహస్య జీవితం గురించి మీకు తెలియదు. కానీ నా రహస్య జీవితాన్ని మొట్టమొదటిసారిగా నన్ను కలిసిన వ్యక్తి నా మొత్తం చెప్పేశాడు. దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, ఆయన ప్రవక్త కాదు. ఒకవేళ మోజస్ అనేటువంటి ప్రవక్త చెప్పినటువంటి నా వంటి ప్రవక్త అన్నటువంటి ప్రవక్త ఈయనే. ఏలియా కన్నా గొప్ప ప్రవక్త ఈయనే, ఎలీషా కన్నా గొప్ప ప్రవక్త ఈయన. మెస్సియా, ఈయన క్రీస్తు. కాబట్టి రండి, ఆయన చూడండి. ఒక గొప్ప వ్యక్తిని, ఒక విఐపిని, ఒక వివిఐపిని కలుసుకోండి అన్నట్టుగా ఒక ఆహ్వానం పలికింది. మొట్టమొదటి విషయం ఆమె ఒప్పుకోలు చూడండి. షీ కన్ఫెస్డ్ దట్ జీసస్ ఈస్ ద మెస్సియా. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసు వేరు క్రీస్తు వేరు అని కాదు. కొంతమంది యేసు వేరు క్రీస్తు వేరు అని బోధిస్తుంటారు. కొంతమంది న్యూ ఏజ్ ఫిలాసఫీ వాళ్ళు యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. మొట్టమొదటి విషయం ఒప్పుకోలు జరిగింది. దేర్ వాజ్ ఎ కన్ఫ్యూషన్, నాట్ కన్ఫ్యూషన్, కన్ఫెషన్. ఒక ఒప్పుకోలు. విశ్వాస ప్రమాణం గురించి కాదు నేను మాట్లాడేది, ఫెయిత్ స్టేట్మెంట్ గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ మాట్లాడేది యేసు ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అనేదాన్ని ఒప్పుకోవాలి. ఎస్, ఈజ్ ఎ గ్రేట్ సేవియర్. 2 ఒప్పుకోళ్ళు. 1, ఐఎమ్ ఎ గ్రేట్ సిన్నర్, నేను గొప్ప పాపిని, ఘోరమైన పాపినండి. దట్స్ ఎ గుడ్ కన్ఫెషన్. 2, హీఈస్ ఎ గ్రేట్ సేవియర్, ఆయన గొప్ప రక్షకుడు. నేను ఎంత ఘోరమైనటువంటి పాపినో ఆయన అంత గొప్ప రక్షకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐఎమ్ ఎ గ్రేట్ సిన్నర్ బట్ హీఈస్ ఎ గ్రేట్ సేవియర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె యొక్క ఒప్పుకోలు చూడండి. తాహెబరు గురించిన ప్రస్తావన కాదు. యేసే మెస్సియా అనుకొని క్రీస్తుని భావించి, ఇంకా నాకు అనుమానంగా ఉంది, ఇంకా నాకు నమ్మబుద్ధి కావడం లేదు, కొన్ని అద్భుత కార్యాలు చేస్తే, కొన్ని సూచక్రియలు చేస్తేనే, ఈయన రాజ్యాధికారంలోకి వస్తేనే, ఈయన పరిపాలన ఆరంభిస్తే కానీ నమ్మను అని చెప్పాను లేదు. తోమాలాగా ఆయన పక్కలో చేయి పెడితే కానీ నేను నమ్మను అని మాట్లాడలేదు. బలమైనటువంటి అవిశ్వాసానికి గుర్తుగా తోమా కనిపిస్తున్నాడు. ఏమో చెప్పింది, నమ్మింది. మొట్టమొదటి మాటకే, లేకపోతే తన యొక్క ప్రత్యక్షతకే ఆమె నమ్మి ఆమె ఒప్పుకోలు జరిగింది. కన్ఫెషన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ క్రీస్తు సాన్నిధ్యం ఉంటుంది. ఆ మనుషుడు నీవే అనగానే తన పాపాను, నేను పాపము చేసి తిని తండ్రి, నీకు నువ్వు పరలోకమునకు విరోధంగా నేను పాపం చేసి తిని తప్పిపోయిన కుమారునిలాగా ఒప్పుకోలు చేయాలి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం.
నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. తర్వాత 41వ వచనంలో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి. చూడండి 39లో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి, ఇంకను అనేకులు నమ్మి. చూడండి ఎంత మంది విశ్వసించారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద డే. విశ్వాసం వర్ధిల్లింది అక్కడ, అనగా విశ్వాస విజయం అక్కడ కనిపిస్తుంది, అనగా విశ్వాస విప్లవం అక్కడ జరిగింది. దేవుని స్తోత్రం. సమరయలో వసంతం జరిగింది, వసంతం కలిగింది. వసంతం రావడానికి, వసంతం యొక్క ఆగమనానికి కారణాలు ఏంటి? ఒకటి, ఒప్పుకోలు జరిగింది. 800 సంవత్సరాలుగా లేకపోతే అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు మెస్సియాను గురించిన నిరీక్షణ సఫలమైంది, సాకారమైంది. అది వాళ్ళ సంతోషం, లేకపోతే అక్కడ జరిగిన కార్యం. సమరయలో వసంతానికి కారణం, ఆత్మీయ వసంతానికి కారణం ఒప్పుకోలు జరిగింది. రెండోది, సమరయలో వసంతం కలగడానికి కారణం ఏంటంటే విశ్వాసం వర్ధిల్లింది. అనేకులు అవిశ్వాసులుగా మారారని కాదు, విశ్వాసం వర్ధిల్లింది. మెనీ బిలీవ్డ్ ఇన్ జీసస్, ఇంటూ జీసస్, యేసులోకి విశ్వసించారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక. అనేకులు వచ్చి ఆయన్ని వేడుకున్నారు. ఎందుకంటే ఆయన మన ఊర్లో ఉండడం, ఆయన యూదుడు కదా అని అభ్యంతరం తెలిపినోడు ఒక్కడూ లేడు. అందరూ ఎక్కిపించారు. ఈయన ఉండాల్సిందే మన ఊర్లో, కొన్ని రోజులు ఉండాల్సిందే, లేకపోతే కనీసం 2 రోజులు ఉండాల్సిందే అని ఆయన్ని బతిమలాడుకున్నారు. మూడో విషయము స్నేహము స్థాపించబడింది. ఒక అక్వైంటెన్స్, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. దేవునితో స్నేహము, దేవుని కుమారునితో స్నేహము, దేవుడు పంపించిన వానితో స్నేహము, అభిషక్తునితో స్నేహం స్టార్ట్ అయింది. రక్షింపబడినప్పుడు దేవునితో స్నేహం స్టార్ట్ అవుతుంది. అబ్రహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడని ఎంచబడ్డాడు. యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి చెప్పాడు, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ, యు ఆర్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి అన్ని విషయాలు చెప్తారు. యేసు మన ఫ్రెండ్. ఆయన తన ప్రవక్తలైన దాసులకి బయలుపరచకుండా ఏది దాచడు, వాళ్ళకి చెప్పే చేస్తాడు అన్నట్టుగా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నాం. స్నేహితులకు సంగతులను బయలుపరుస్తాడు. భార్యకో భర్తకో లేకపోతే బిడ్డలకో చెప్పని విషయాల్ని స్నేహితులకి చెప్తారు. మూడో విషయం, స్నేహం స్థాపించబడింది. ఒకటి, ఒప్పుకోలు జరిగింది. రెండోది, విశ్వాసం వర్ధిల్లింది. మూడోది, స్నేహం స్థాపించబడింది. అక్కడ జరిగినట్టు విషయాలు ఆలోచిస్తున్నాం. సమరయలో వసంతానికి కారణాలు, వసంత ఆగమనానికి కారణాలు ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. తర్వాత 4వ విషయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter 8th verse. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. This resulted in an uncontainable joy filling the city. This resulted in an uncontainable joy. కంటైన్ చేయలేని, పట్టజాలైనటువంటి ఆనందం. A great joy filled the city. ఆ సిటీ మొత్తాన్ని, సమరయ ప్రాంతాన్ని గురించి రాయబడింది. అదేంటండి, యోహాను సువార్త 4వ అధ్యాయం చెప్పి అపోస్తుల కార్యం 8లోకి వెళ్ళిపోయారు అంటారేమో. స్టోరీస్ వేరైనప్పటికీ, మెసెంజర్స్ వేరైనప్పటికీ, సందేశకులు వేరైనప్పటికీ, కథలు వేరైనా, కథానాయకులు వేరైనా కానీ స్థలం ఒకటే, సమరయ. కాకపోతే సమరయ క్యాపిటల్లోకి వెళ్ళాడు మన ఫిలిప్పు గారు, సమరయలోని ఒక గ్రామానికి వెళ్ళాడు మన యేసు ప్రభు. సుకారుకి వెళ్ళాడు. ఈయన సుకారుకి వెళ్తే ఆయన ఏకంగా క్యాపిటల్ సిటీకి వెళ్ళాడు. యేసు యొక్క ప్రేరణతో, యేసు చేసిన దాన్ని బట్టి కలిగిన ప్రేరణతో ఆయన సుమారు ఒక 5-6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల లోపే మరలా తిరిగి అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. గొప్ప సంతోషం కలిగింది, గ్రేట్ జాయ్. ఆ పట్టణంలో సంతోషం లేదు. కారణం ఏంటంటే తాగుబోతుల వలన నెమ్మది లేదు. తాగుబోతులు అరుస్తూ కేకలేస్తూ
నానా బూతులు మాట్లాడుతూ. కానీ సువార్త ఎప్పుడైతే వచ్చిందో, స్వస్థతలు జరిగాయో, సూచక్రియలు జరిగాయో, దురాత్మలు వెళ్ళిపోయాయో, దురాత్మ ప్రభావం వలన ఈ మద్యపానానికి బానిసైపోయారు. దురాత్మ ప్రభావం వలన రకరకాల రోగాలు వచ్చాయి. ఇవన్నీ పోయినప్పుడు సువార్త ద్వారా, త్రూ గాస్పల్, త్రూ ద వర్డ్ ఆఫ్ జీసస్, మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్, కాస్టింగ్ అవుట్ ఆఫ్ డెవిల్స్ అకర్డ్. ప్రైజ్ గాడ్. దాని ఫలితంగా పట్టణములో మునుపెన్నడు లేనటువంటి సంతోషం కలిగింది. సంతోష నగరంగా, జాయ్ఫుల్ సిటీగా మారింది. సిటీ ఆఫ్ జాయ్గా మారింది. ఆనందపురంగా మారింది అది. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఆవేదనపురం, అది ఆనందపురంగా మారింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమరయలో వసంతం చూడండి. యేసు ప్రభు కాలంలో కూడా అట్టి సూచక్రియలు జరగనప్పటికీ, అనగా 2 రోజుల్లో సూచక్రియలు జరగలేదని చెప్పడం లేదు, జరిగే అవకాశం ఉంది. యేసు ఎక్కడుంటే సూచక్రియలు అక్కడ జరుగుతున్నాయి. నా మాటలు వింటున్నట్లు దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, సమరయలో వసంతం కలిగినట్లుగా ఈ సింహపురి పట్టణంలో, లేకపోతే సింహపురి పిఎస్ఆర్, ఎస్పీఎస్ఆర్, లేకపోతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ ఇండియాలో వసంతం జరగాలి. అది స్వార్థ ద్వారా సాధ్యం, యేసు ద్వారా సాధ్యం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, సమరయలో కలిగినటువంటి ఉద్యమం, లేకపోతే సమరయలో కలిగిన వసంతాన్ని గురించి మీరు మాకు తెలియజేశారు. అక్కడ ఒప్పుకోలు జరిగిందని, అక్కడ విశ్వాసం వర్ధిల్లిందని, అక్కడ స్నేహం స్థాపించబడిందని, అక్కడ సంతోషం పుట్టిందని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. మా ప్రాంతాల్లో, మా గ్రామాల్లో, మా నగరాల్లో ఇటు అనుభవాలు మేము చూడాలి ప్రభా. దాని కొరకు కొంతమంది పిలుపులను మీరు లేవనెత్తండి, కొంతమంది శిష్యులను మీరు లేవనెత్తండి, అటు కార్యములు జరిగించమని. ఏ పట్టణాల్లో ఆవేదనలు ఎవరి వలన కలుగుతున్నాయో అటువంటి గారడీ వాళ్ళ వలన, ఆ గారడీ సీమోనుల్ని మీరు అంతం చేసి మీ కార్యము జరిగించమని అడుగుకుంటూ, సమరయంలో వసంతం కలిగినట్టుగా మా వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా వసంతానుభవాలు కలుగుతూ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.